మైడిపల్లిలో సాయేశ్వర కాలనీలో వెస్ట్ ఫేసింగ్ G+2 ఇండిపెండెంట్ హౌస్. G+2 215 స్క్వేర్ యార్డ్స్ అండి. లోపలికి వెళ్ళి చూద్దాం. చూడండి పార్కింగ్ స్పేస్ ఎంత స్పేషియస్ ఉందో. కింద మొత్తం గ్రానైట్ యూజ్ చేస్తారు. అక్కడ బోర్ ఉంటుంది, వాటర్ సంప్ ఉంటుంది. కింద ఇది 1 BHK, చాలా స్పేషియస్గా ఉంది. 1 BHK ఓపెన్ కిచెన్ మోడల్, దేవుడి గది. ఇది హాల్. విండోస్ వచ్చేసి UPVC విండోస్ విత్ గ్రిల్స్ వస్తాయి. గ్రానైట్ బార్డర్ ఉంది. ఇక్కడ టీవీ పోర్షన్, కింద మార్బుల్ ఫ్లోరింగ్, వెంటిలేషన్ కోసం ఇక్కడ ఇంకో విండో. హాల్లో ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇది వాష్రూమ్, సింగిల్ బెడ్రూమ్. చెప్పాను కదా కింద సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది. పైకి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్లో త్రిబుల్ బెడ్రూమ్, 3 బెడ్రూమ్స్ ఉంటాయి. మొత్తం స్టెప్స్ అంతే గ్రానైట్ స్టెప్స్ విత్ మనకు స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ ఇచ్చారు. ఇక్కడ వెంటిలేషన్ కోసం ఇక్కడ గ్లాసెస్ ప్రొవైడ్ చేశారు. మంచి ఎలివేషన్. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇది సిట్అవుట్ ఏరియా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. ఈ మధ్యలో మంచి గ్లాసెస్ వస్తాయి. స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్. ఇది మెయిన్ డోర్ ఎంట్రన్స్. ఇక్కడ ఇంకో విండో వస్తుంది. పైన ఫాల్ సీలింగ్. ఇది 3 BHK 215 స్క్వేర్ యార్డ్స్. ఇది చూడండి ఎంత స్పేషియస్ ఉందో హాలో. ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయింది. ఇక్కడ విండో వస్తుంది. ఎంత పెద్ద ఇచ్చారు చూడండి. కిచెన్ ఇక్కడ ఓపెన్ కిచెన్ మోడల్. ఇక్కడే డైనింగ్ ప్లేస్ కూడా. ఇది డైనింగ్ ఏరియా, ఇది కిచెన్, ఇది పూజ గది. ఓకే, అక్కడ అది యూటిలిటీ. విండోస్, గ్రానైట్ ప్లాట్ఫామ్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్, ట్యాప్స్, 4 feet హైట్ వరకు టైల్స్ వేసారు, వాల్ టైల్స్. ఎగ్జాస్ట్ హోల్. దేవుడి గదిలో చూడండి అంత హైట్ వరకు వేసారు. అరౌండ్ 8 feet హైట్ వరకు వేసారు టైల్స్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఫాల్ సీలింగ్ అయిపోయింది. కింద మార్బుల్స్. ఇక్కడ 2 doors ఇచ్చారు. ఓకే, ఇది నార్త్ సైడ్, ఇది ఈస్ట్ సైడ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. ఇలా బయటికి వెళ్ళొచ్చు బాల్కనీ. ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది. ఇండియన్ టైప్ అది వాష్రూమ్. ఇట్లా 3 feet గ్యాప్ ఉంటుంది. అటు ఇటు వాక్ చేసుకోవచ్చు చుట్టూ. ఇక్కడికి వెళ్తే మొత్తం 3 bedrooms అని చెప్పాను కదా, 3 BHK. ఇక్కడ చూడండి, ఇది ఒక బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. సెల్ఫ్స్ ఉన్నాయి, సబ్జా. ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయింది. కింద మార్బుల్ ఫ్లోరింగ్, విండోస్, వెంటిలేషన్ కోసం విండో. ఇది అటాచ్డ్ వాష్రూమ్. ఇట్లా వాష్రూమ్లో టైలింగ్ వర్క్ అయిపోయింది. ఫ్లోరింగ్ యాంటీస్కేట్ టైల్స్ వేస్తారు ఫ్లోర్లో. ఇలా వస్తే ఇది సెకండ్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ అనుకోవచ్చు. అందులో కూడా ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది. విండోస్, సబ్జాలో సెల్ఫ్, అటాచ్డ్ వాష్రూమ్. ఇది 3 BHK. ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK ఇలా ఉంటుంది. ఓకే, పదండి సెకండ్ ఫ్లోర్ చూద్దాం.
215 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి హౌస్. చూసారు కదా ఎలా ఉందో, G+2 వెస్ట్ ఫేసింగ్. దీని ప్రైస్ వచ్చేసి 2,25 lakhs చెప్తున్నారు. ఓకే, ఎవరైనా తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, వచ్చి ప్రాపర్టీని చూడండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బై బై, టేక్ కేర్.